ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జూన్ 25వ తేదీ 2015లో ప్రారంభించింది. ఈ పథకం కింద ఇళ్లు లేని వారు ఇల్లు కట్టుకునేలా లేదా కొనుక్కునేలా ప్రయోజనాలు లభిస్తాయి. ఇందుకు కొన్ని అర్హతలు ఉండాలి. మీకు ఆ అర్హతలు ఉంటే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల జాబితాను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి పోర్టల్లో చూడవచ్చు. ఈ పథకం కోసం మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి సొంత ఇల్లు నిర్మించుకోలేని వారు ఈ పథకం ద్వారా సొంత ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని అర్హతలను నిర్ణయించారు. దరఖాస్తుదారు తప్పనిసరిగా వీటిలో ఏదైనా అర్హత కలిగి ఉండాలి. సొంత ఇల్లు లేని కుటుంబం అయి ఉండాలి. 1 లేదా 2 గదులు, కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న కుటుంబాలు అప్లై చేసుకోవచ్చు. 25 ఏళ్ల పైబడిన అక్షరాస్యులు లేని కుటుంబం అప్లై చేసుకోవచ్చు. 16 నుండి 59 సంవత్సరాల వయస్సులో వయోజన పురుష సభ్యుడు లేని కుటుంబం అప్లై చేసుకోవచ్చు. 16 నుండి 59 సంవత్సరాల మధ్య వయోజన సభ్యులు లేని కుటుంబం అప్లై చేసుకోవచ్చు. సామర్థ్యమున్న సభ్యులు లేని కుటుంబాలు, వికలాంగ సభ్యులు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. భూమి లేని కుటుంబాలు, సాధారణ కూలీల ద్వారా ఆదాయం పొందుతున్నవారు అప్లై చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు, మైనారిటీలు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ అర్హతలను కూడా కలిగి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారుకు శాశ్వత ఇల్లు ఉండకూడదు. దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 సంవత్సరాల వయస్సు పరిమితిని దాటి ఉండాలి. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఉండాలి. దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డు లేదా బీపీఎల్ జాబితాలో ఉండాలి. దరఖాస్తుదారులు ఓటరు జాబితాలో తన పేరును కలిగి ఉండటం తప్పనిసరి. అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ఈ పత్రాలను కలిగి ఉండాలి. ఆధార్ కార్డు లేదా ఆధార్ నంబర్, మీ ఫోటో, లబ్ధిదారుని జాబ్ కార్డ్ లేదా జాబ్ కార్డ్ నంబర్, బ్యాంకు పాస్బుక్, స్వచ్ఛ భారత్ మిషన్ నమోదు సంఖ్య, మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కోసం ఇంటి దగ్గరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోతే మీరు ఏదైనా ప్రజా సేవా కేంద్రానికి లేదా మీ సేవా కేంద్రానికి లేదా బ్లాక్ లేదా గ్రామ అధిపతి దగ్గరకు ఇప్పుడు చెప్పిన అన్ని పత్రాలతో వెళ్ళవచ్చు. మీరు హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్కి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ముందుగా మీరు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. ఆ తరువాత వెబ్సైట్ యొక్క ప్రధాన పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు మెనూ బార్లో ఉన్న 3 ఫైళ్లను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి. ఆపై కొన్ని ఆప్షన్లు జాబితా రూపంలో మీ ముందు కనిపిస్తాయి. వాటిలో మీరు ఆవాస్ సాఫ్ట్ అనే దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మరొక జాబితా ఓపెన్ అవుతుంది. అందులో మీరు డేటా ఎంట్రీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఒక పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు డేటా ఎంట్రీ ఫర్ ఆవాస్ను ఎంచుకోవాలి. అప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకుని కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి. ఆపై మీ వినియోగదారు పేరు, పాస్వర్డ్, క్యాప్చాను నమోదు చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫారం మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు మొదటి విభాగంలో మీ వ్యక్తిగత వివరాలకి సంబంధించిన సమాచారాన్ని పూరించాలి. అప్పుడు మీరు రెండవ విభాగంలో బెనిఫిషియరీ బ్యాంక్ ఖాతా వివరాలు పూరించాలి. తర్వాత మూడవ విభాగంలో మీరు జాబ్ కార్డ్ నంబర్, స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్ వంటి బెనిఫిషియరీ కన్వర్జెన్స్ వివరాల సమాచారం నమోదు చేయాలి. బ్లాక్ ద్వారా పూరించే నాల్గవ విభాగంలో మీరు కన్సర్న్ ఆఫీస్ ద్వారా పూరించిన వివరాలకి సంబంధించిన సమాచారాన్ని పూరించాలి. ఈ విధంగా మీరు బ్లాక్ లేదా పబ్లిక్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా పీఎం ఆవాస్ యోజన ఫారంను పూరించవచ్చు. ఆ తర్వాత లబ్ధిదారుల జాబితాను అధికారిక పోర్టల్లో చూడవచ్చు.